అది సార్కి నేను ముందే చెప్పాను. ఆయనే వినకుండా నిజం చెప్పు చెప్పకపోతే జైలుకు పంపుతా అంటే మీ పేరు చెప్తే మీరే చూసుకుంటారని చెప్పాను. అదే విషయం. కొట్టి భయపెడితే వీడేం చేస్తాడు? మీరు ఒప్పుకోరు. సరే, మేమే వెళ్ళి వెతికి చూస్తాం. పదండి. అంతా చూశాను అక్షర, ఏం లేదు. తెలీదని చెప్తున్నా వినకుండారు. దొరికినాదా? చెప్పినాను కదా, అర్థం చేసుకుని వెళ్ళండి. వెళ్ళండి, మాకేం తెలీదు. మీకే తెలుసు. చేసింది మీరు. ఇప్పుడు మాయం చేసింది కూడా మీరే. అది నువ్వెట్టా చెప్తావు? ఆధారాలుంటే చూపించు, అప్పుడు మాట్లాడతా. తప్పకుండా. దొరికింది కదా. 100 కోట్లు పోయింది. దొరుకుతారు, త్వరలోనే దొరుకుతారు. ఈ రిలీఫ్ తాత్కాలికమే. అమ్మవారివి అమ్మవారికే వెళ్తాయి. పదండి. ఎక్కడో దాచేశారు. వీళ్ల మీద ఒక నిఘా వేయాలి అక్షర. ఇలాగే అన్నిటినీ తీసుకొద్దామండి. పదండి. దరిద్రుడు, దరిద్రుడు. దొరక్క వాళ్ళకే దొరుకుండావురా. అయ్యో, నువ్వెక్కడ దొరికావయ్యా? మాకు దొరక్క వాళ్ళకే దొరికావు. వాళ్ళు వస్తారని నాకేం తెలుసండి? సడన్ గా వచ్చి పట్టుకున్నారు. వాళ్ళకి ఎలా తెలిసిందో ఏంటో. ఏముంది, ఆ సేట్ ఉప్పు అందించుంటాడు. ఇంకా మీరు ఎవరిని నమ్మి పంపించొద్దు నీలాంబరి గారు. సరే, గెస్ట్ హౌస్ కి చేరాయారా? చేరుండాయి మేడం. మీరు షార్ప్గా ఆలోచించి వెనక నుంచి వెనక్కి పంపించేసి కాపాడేశారు. పదండి, మొత్తం ఆ బాక్సులన్నీ తీసేసి మనమే రంగంలోకి దిగి సేల్ చేద్దాం. అవునమ్మా, ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమవుద్ది అంటారు. మనం త్వరగా వెళ్ళి అమృతాన్ని తాగేద్దాం. పదండి. పదండి పదండి పద.
నాగమ్మ తల్లి, ఆయన చేసిన దానికి నీ కోపం లేకపోతే ఈ నైవేద్యాన్ని స్వీకరించమ్మా. ఉపవాసం ఉండి నీ పూజ చేస్తున్నాను. ఆయన్ని గండం నుంచి గట్టెక్కించు. పాలు స్వీకరించమ్మా. కరుణించావా తల్లి? నీకు కోపం లేదని నిరూపించావా? అలా అయితే ఆయన్ని కాపాడమ్మా. నీ పూజని ఆపకుండా చేసుకుంటాను. అపర్ణ, ఏమండి? వద్దండి, తప్పండి. ఎన్నిసార్లు చెప్పాలి అపర్ణ? నీకు పూజ చెయ్యొద్దంటే ఏకంగా పావునే ఇంటికి తీసుకొచ్చావు. దీన్ని చంపేస్తాను. ఏమండి? తప్పుకో వద్దండి, అపర్ణ. తప్పండి. అపర్ణ తప్పుకో. ప్లీజ్ అండి. నాగమ్మ, నువ్వు వెళ్ళిపో. హే, నువ్వు తప్పుకో. ఏమండి? కొడితే నన్ను కొట్టండి. మన కోసం వచ్చిన నాగమ్మని ఏం చెయ్యకండి. అపర్ణ, నువ్వు ఫస్ట్ అడ్డులే. ఏమండి? నా మాట వినండి. ఏమండి? నా మాట వినండి ఒకసారి. చెప్తుంటే అర్థం కావట్లేదు అపర్ణ. ఇది నాకు నచ్చదని చెప్తుంటే అదే ఎందుకు చేస్తున్నావు? ఇంకొకసారి ఇలా కనిపించావంటే ఆ ఆవేశంలో ఏం చేస్తానో నాకే తెలియదు అపర్ణ. ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్. అయినా నేను వద్దని చెప్పాక మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? ఇంట్లో ఎన్ని పూజలైనా చేసుకో, ఈ పాము పూజలు మాత్రం చెయ్యొద్దు. ఇప్పుడన్నా చెవికెక్కించుకో. వేప చెట్టుకి నీళ్లు పోసి పెంచొచ్చు, పావుకి పాలు పోసి పెంచకూడదు. అది ఎప్పటికైనా మనకే ప్రమాదం. అసలు ఎందుకు మీకు అంత కోపం? ఏం చేశారండి? ఏం జరిగింది? జరగరాందే జరిగింది అపర్ణ. తిరిగి తెచ్చుకోలేని నా చెల్లిని కోల్పోయాను. ఎంతో ప్రేమగా చూసుకున్న నా చెల్లి పాము కాటుకి బలైపోయింది. ఆ నష్టం చాలదా అపర్ణ? అందుకే పాము అంటే మా గిట్టదు. అందుకే ఆ బొమ్మల్ని కూడా ఇంట్లోకి రానివ్వను. అందుకే వాటిని చూస్తేనే మాకు పడదు. ఇప్పుడు అర్థమైందా? లేదండి, నాగమ్మ ఎప్పటికీ అలా చెయ్యదు. జరిగిందని చెప్తుంటే జరగదంటావేంటి? దేవత ఎన్నడూ ఒకరిని చంపాలని చూడదండి. ఏదో జరుగుంటుంది. ఇదే నాకు నచ్చదు. చెప్పేది వినట్లేదు, ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు. నీకిదే చెప్తున్నా, ఇంకోసారి పూజ చేశావో నీ విషయంలో ఇక్కడ జరిగేది వేరు. ఇందులో నేను సపోర్ట్ కూడా ఉండను. ఇది గుర్తుపెట్టుకో. నాకు పడని విషయం గురించి మనలో మన గొడవలతో ప్లీజ్ అర్థం చేసుకో. ఏమండి? నేను చేస్తుందే మీకోసమండి. ఇది మీకెలా చెప్పాలి? మీ మనసులో నాటుకుపోయిన ఆ ద్వేషాన్ని ఎలా తీయాలి? అబ్బా, ఇదేంటండి బాబు, పట్టు వదలని విక్రమార్కుడిలా పట్టుకుంది. పోతే ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తోంది. ఆ నిధికి రక్షణగా ఉంది, వదులుతుందా? వాటిని ఎవరికన్నా త్వరగా అమ్మి వదిలించుకుంటే
వాళ్ళ చావు వాళ్ళు చస్తారు. ఆ, లోపల అదే జరుగుతుంది. మీరు ఇక్కడే ఉండండి, మేము మళ్ళీ వస్తాం. పదండి, రండి. బేబమ్మేది? బయట పాము ఉంది కదండి, రానని భయపడి అట్నుంచి అటే వెళ్ళిపోయింది. మనం అందరం ఉన్నాం కదా, తెరవండి, తీసేద్దాం, వెళ్ళి సేల్ చేసేద్దాం. అబ్బా తెరవండి నీలాంబరి గారు. ఓపెన్ అవ్వట్లేదు. హలో, మీ బలం సరిపోవట్లేదేమో, ఉండండి నేను తీస్తా. అర్థమైంది. ఒక్కసారి తీసింది క్లోజ్ చేస్తే మళ్ళీ తెరవాలి అంటే బుజ్జమ్మ వంశస్థులే కావాలి. అయ్యో, ఇది తెలియక అనవసరంగా డైమండ్ ఒక్కటి తీసి క్లోజ్ చేశానే. ఇప్పుడెలా? చిన్నీని మళ్ళీ తీసుకురావాలంటే కష్టం కదా నీలాంబరి గారు. కరెక్టే. ఈరోజు వజ్రం కూడా అక్షరే పట్టుకుంది. మనమే అక్కడి నుంచి కాజేసుకొని వచ్చామని కూడా తనకి క్లియర్గా అర్థమైపోయింది. ఆ అక్షర ఉండగా చిన్ని నీడని కూడా మనం తాకలేం. ఆ అక్షరనే లేకుండా చేస్తే చంపేస్తారా? చచ్చా, కలెక్టర్ పదవి తీయించి అరెస్ట్ చేయిస్తానంటుండా. ఎలాగండి? నా భర్తను చంపించుండాదని నేను చెప్తుండా గదా, దానికి ఆ అక్షర చెయ్యలేదని వారంలో నిరూపించుకుంటా అని. అట్టా కాని పక్షంలో పదవికే రాజీనామా చేస్తా, తర్వాత మీరే శిక్ష వేసినా స్వీకరిస్తా అని శపథం చేసుండాది కదా. రేపటితో వారం అయిపోతాండాది కదా, అదే వాడతా. సూపర్ అండి, తొందరగా వాడండి. హలో నీలాంబరి గారు. మీ హలోలు హవర్యుల కోసం కాదు మీకు ఫోన్ చేసింది. రేపటితో ఆ అక్షర చెప్పిన టైం అయిపోతా ఉండాది. అది ఆవిడికి గుర్తు చేస్తుండారా? తన మీద చర్యలు తీసుకోవాలనుకుంటుండారా లేదా? అయ్యో, తను భద్రా గారిని చంపలేదని నిరూపించని పక్షంలో ఆవిడే పదవికి రాజీనామా చేస్తానంది కదండి. రేపటిదాకా టైం ఉందని ఆగాను అంతే. అది రేపే జరగాలి సార్. రేపే నా భర్తకు సంతాప కార్యక్రమం పెడతాండా. రేపే ఆ అక్షర అరెస్టు కూడా కావాలా. నా భర్తను చంపించిన ఆ దోషి బయటపడ్డానికి వీల్లేదు. చెప్పండి, ఆ అక్షరకు గుర్తు చేయండి. అలాగే నీలాంబరి గారు. ఎంత డోస్ ఇచ్చారో, అక్షర ఏమందో నాకు చెప్పండి. షూర్, ఫోన్ చేస్తానండి. చెప్తాడు, రియాక్షన్ తెలుస్తుంది. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందనే బలంగా అనిపిస్తుంది నీలాంబరి గారు. వజ్రం దొరికింది అంటే అమ్మవారి విగ్రహం, ఆభరణాలు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నట్టు కదమ్మా. మొత్తం వెతికాం అత్తయ్య గారు, ఎక్కడా కనిపించలేదు. వేరే ఎక్కడో దాచుంటారమ్మా. ఎవ్వరూ తెరవలేనిది వాళ్ళు తెరిచారు. అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య గారు. ఆ డైమండ్ నిజంగా దేవరాజ్ గారు అమ్మవారి కోసం చేయించిన దాంట్లో పెట్టిందా కాదా, అదే కొంచెం అనుమానంగా ఉంది. అది కూడా టెస్ట్ చేయమని పురావస్తు శాఖ వారికి పంపించాను.
పార్వతీపురం నుంచి వాటిని తవ్వి తెచ్చిందైతే భూపతి వాళ్ళే కన్ఫర్మ్. వజ్రం అందులోనిదా కాదా అనేది మాత్రం తేలాలి. వాళ్ళెక్కడ దాచారు అన్నది కూడా కనిపెడతాను అత్తయ్య గారు. ఈ విషయం త్వరగా అవ్వాలి అక్షర. ఊరు నుంచి వెంకట్రావు గారు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళకి భయం ఉంటుంది కదా, నాకు ఏమవుతుందోనని చాలా కంగారుగా ఉంది. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య గారు. వాళ్ళెక్కడ దాచినా వాటిని బయటికి తీసుకొస్తాను. నమస్తే సార్. ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు? అది మీరేమైనా చేసుకోండి కానీ రేపటితో మీకు ఇచ్చిన టైం అయిపోతుంది. భద్రా గారిని చంపింది ఎవరో కనిపెట్టారా? చంపిన వాళ్ళ వేలి ముద్రలు సేకరించాం సార్. ఆ రిపోర్ట్స్ తీసుకుందామనే లోపే ల్యాబ్ని పేల్చేశారు. అది కూడా ఆ రిపోర్ట్స్ నాకు అందకుండా చేసిన దానిలాగే ఉంది. ఉంది సార్, అంది సార్ అన్నది కాదమ్మా కావాల్సింది. ఉన్నది రేపు ఒక్కరోజు, అది చూసుకో ముందు. మాకు మా ఊరి సమస్యలున్నాయి సార్. దాని మీదే తిరుగుతూ తాను సఫర్ అవుతోంది. ఊరి సమస్యలతో మీకేం పనమ్మా? ముందు మీ మాట నిలబెట్టుకునే పని చేసుకోండి. ఏవో కాకమ్మ కథలు చెప్తే పనిచేయవు. రేపటికల్లా మీరు నిరూపించుకోలేకపోతే మీరు చేసిన శబ్దమే నిజమవుతుంది. పదవి పోతుంది, అరెస్ట్ అవుతారు. వాళ్ళు కేసు కూడా పెట్టారు, మరి నేను కూడా ఏం చేయలేను. గుర్తుపెట్టుకోండి. ఇంకా 24 గంటలే సమయం ఉంది. దుర్గమ్మ, ఏంటి పరీక్ష? ఊరు కోసం పోరాడుతుందా? తన సమస్య గురించి ఆలోచిస్తుందా? మాకే ఎందుకీ కష్టాలు? అత్తయ్య గారు, మీరు బాధపడకండి. రేపటిదాకా టైం ఉంది కదా, ఈలోపు ఏమైనా జరగచ్చు. నా ప్రయత్నం ఎటూ ఆపను, చేస్తూనే ఉంటాను. ధైర్యంగా మీరింటికెళ్ళండి. నాకేం కాదు, ఊరికి కూడా కాదు. వెళ్ళండి అత్తయ్య గారు. ఏం కాదు, వెళ్ళండి. చెప్పండి పుల్లారావు గారు, అక్షర్కి చెప్పుండారా? వస్తుంటే రోడ్డు మీద బుజ్జమ్మ గారితో కనపడింది. గుర్తు చేసి గట్టిగానే డోస్ ఇచ్చాను. ఏమంది? ఏమంటుంది, సైలెంట్ గానే ఉంది. ఓకే, రేపు ఆ అక్షర అరెస్ట్కి, ఆ అక్షర పోస్టింగ్కి, ఊస్టింగ్కి మీరు ప్లాన్ చెయ్యండి. ఓకే నీలాంబరి గారు. అయితే రేపు అక్షర పోస్ట్ పోతుంది, అరెస్ట్ కూడా అవుతుందన్నమాట. మరి అంతేగా భూపతి గారు. ఇక ఈ ఒక్క రోజులో నగల గురించి ఆలోచనకు పోదు. చంపిన వాడెవడో పట్టించే పనిలోనే ఉంటాది. ఎన్ని రోజుల్లో కంది? ఈ 24 గంటల్లో కాదుగా. అక్షర అరెస్ట్ ని మనం కళ్ళారా చూడాలి పెద్దమ్మా. అప్పుడే కదా అక్షర మనకి చేసిన దానికి ఆనందం. యూనో, రప్పిస్తా, వదులుతానా? హలో నీలాంబరి, చెప్పండి. రేపు ఇంటికాడనే మా వారి సంతాప కార్యక్రమం పెట్టుండా. మంత్రులు పెద్దవాళ్ళు వస్తుండారు. నువ్వు సెక్యూరిటీ పంపాలా, నువ్వు రావాలా? ఇది మీరు నాకెందుకు చెప్తున్నారు? డిపార్ట్మెంట్ అడగండి. లాస్ట్ టైం ఇలాగే కదా పర్మిషన్ ఇవ్వకుండా చేసేసి మా ఆయన్ని పైకి పంపారు. ఇప్పుడు ఎవరూ లేరని నా మీద నువ్వు ప్లాన్ చేస్తే? ఓ, మీరలా అనుకున్నారా? అదే అనుకుంటాండా. నువ్వే డిపార్ట్మెంట్తో మాట్లాడి కార్యక్రమం అయ్యేదాకా అక్కడే నువ్వుండి సెక్యూరిటీని పర్యవేక్షించాలా. దొంగ చేతికే తాళాలిస్తే ఏం చెయ్యలేదుగా. ఎవరు దొంగలో తేలుతుందిలే నీలాంబరి గారు. మీరైతే రండి. తప్పకుండా. మీరింతగా పిలుస్తుంటే నేను రాకుండా ఉంటానా? ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉంటానా? వస్తాను, ఇస్తాను. సెక్యూరిటీ. ఓకే,
వస్తానందా అండి? హ్మ్. మ్మ్. మన కళ్ళ ముందే అరెస్ట్ కాబోతుంది. మనం చూసి ఎంజాయ్ చేద్దాం. మీరు ఈడనే ఉండండి. నిదుండాది కదా, ఆ సుందర దృశ్యాన్ని వీడియో తీసి పంపిస్తాలే. సరే, మనకి రేపైతే అక్షర పీడ పోతుంది కదా, తర్వాత మనం హ్యాపీగా ఈ నగల సంగతి చూడొచ్చు. చూద్దాం. రేపు అక్షరది చేద్దాం.